అన్న ఎన్టీఆర్ ఎవరుంది నిమ్మకూరు. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేశా. ఇప్పటికి 8 సంవత్సరాలు ఏంటంటే ఒక్క భూమి కొట్టలేదు. అద్భుతంగా ఉంది. సో డ్రైనేజ్ చేస్తా. మూడోది నీరు అందించానన్నా. పక్కనే కృష్ణమ్మ ఉంది. ఆ జలాలు తీసుకొస్తా. ఆ జలాలను శుద్ధి చేస్తా. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా రాజధాని పనులు అంటారా? బాబు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి పనులు ప్రారంభమవుతాయి. మన పిల్లలకి రాజధానిలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అమ్మా, నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు మంగళగిరి పట్టణంలో ఉన్న ఆటోనగర్కి ఒక కంపెనీ తీసుకొచ్చా, పైకేర్ అని. నేనే మర్చిపోతాను తీసుకొచ్చాను. రాష్ట్రంతో అనేక కంపెనీలు తీసుకొచ్చా, నేను మర్చిపోయా. మొన్న నేను వెళ్ళకపోతే భ్రమణ వెళ్ళింది. ఆ కంపెనీలో వెళ్తే అప్పుడు తెలుసుకున్నాం 580 మంది పనిచేస్తున్నారు అక్కడ. అమ్మా, ఆనాడు నేను ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తాను కూడా అనుకోలే. మంచి మనసు చేయాలని తప్పంతో చేశాను తను. అలాంటిది ఇక్కడ గెలిచిన తర్వాత ఎలాంటి కంపెనీలు తీసుకొస్తానో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించమని కోరుతున్నా. నాకు 2 లక్ష్యాలు తల్లి. మొదటిది పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. రెండోది భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత మేము ఎక్కువ తీసుకుంటాం. అమ్మతో పోటీ మొదలవుతున్నప్పుడు మళ్ళీ మా కుప్పం ఏంటి అని అడుగుతుందమ్మా. పోటీతో పనిచేస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. తల్లి నిన్న మొన్న నాకు సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి గారు మీ లోకేష్ మెజారిటీ తగ్గించడానికి 300 కోట్ల రూపాయలు పంపించాడంట మంగళగిరి. ఒక్కొక్క ఓటుకి 10,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తారంట. 10,000 రూపాయలు తల్లి తీసుకో అమ్మా, అది మన డబ్బులే. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి 1,00,000 రూపాయలు దొబ్బినాడు 5 సంవత్సరాలు. ఎట్లా దొబ్బినాడు చెప్పాలి కదా. ఇసుక ఛార్జీలు 5 రెట్లు పెంచాడు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నాడు. చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచాడు. ఆ క్వార్టర్ బాటిల్ నుంచి వచ్చే డబ్బులు, ఇసుక నుంచి వచ్చే డబ్బులు, భూ కబ్జా నుంచి వచ్చే డబ్బులు అవన్నీ తీసుకొచ్చి దాంట్లో 10% మన ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నిస్తున్నారు. అది మన డబ్బులేమో తీసుకోండి, ఏం పర్వాలేదు. ఈ 5 సంవత్సరాలు మన ఏడిపించినందుకు వాళ్ళు కనీసం అంతానే వాళ్తుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆలోచించండి అమ్మా, ప్రతిపక్షాలు నేను నిలబడ్డా, 6 నిమిషాలు మీ గురించి పనిచేశాను. ఒక పట్టుదలతో క్రమశిక్షణతో పనిచేశాను. అమ్మా, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే రథం పెట్టి పంపించేది, ఉచితంగా మందు బిల్లు కూడా ఇచ్చాను. నిజంగానే ఈరోజు 300 కోట్ల రూపాయలు ఓటు కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నారే. నిజంగానే ఆనాడు పెద్ద మనసు ఉంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకమ్మా కౌలు డబ్బులు ఇవ్వలా, ఎందుకమ్మా ఇల్లు కట్టలా, ఎందుకమ్మా మన గ్రామాల్లో భూగర్భ డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఎన్ని పనులు చేయాలా అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఏదో డబ్బులు ఇస్తే మనం ఓట్లు వేస్తాం అనుకుంటారా? అందుకేమో అప్రమత్తంగా ఉండండి. మన ఓటు అనేది కీలకమైనది. మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడి ఉంది. ఏదో డబ్బులు ఇస్తున్నారని ఒక్కరోజు మోసపడదు తల్లి. ఇప్పటికి 4 సంవత్సరాలు 11 నెలలు దాదాపు 20 రోజులు మనం ఇబ్బంది పడ్డాం తల్లి. ఇంకెన్నాళ్ళని ఇబ్బంది పడతామమ్మా? ఇంకొకసారి పొరపాటున ఆ ఒక్క అవకాశం అన్నాడు, అందరూ ముద్దులు పెట్టినాడు. ఇప్పుడు గుద్దుతున్నాడు వెనకాల నుంచి.